అండి ఈరోజు నేను స్పెషల్గా ఏం చేస్తున్నానంటే మా అమ్మకి 180 వరకు బీపీ పెరిగిపోతుంది అనమాట. తగ్గట్లేదు. ట్యాబ్లెట్స్ వాడినా కూడా ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా తగ్గట్లేదు. ఒక పెద్ద ఆవిడ చెప్పింది, అమ్మ శంకు పూలు ఎక్కడన్నా ఉంటే చూసి అవి కషాయం కాసి ఇవ్వు, ఒక 4 రోజులు కాస్తే బీపీ కంట్రోల్లోకి వచ్చేసిద్దని చెప్తే, నేను శంకుపూల చెట్టు ఎక్కడ ఉందని చూస్తే ఇంకా మా బజార్లోనే ఒకళ్ళ ఇంటికాడ ఈ శంకుపూల చెట్టు కనిపించింది. ఎంత బాగా పాకిందంటే ఈ దడి మొత్తం చాలా బాగా కాసింది. పూలు కూడా చాలా విరగపూసాయి. ఈ శంకుపూలు కషాయం తాగితే బీపీ కంట్రోల్లోకి వచ్చిద్దంట. సర్లే అని ఇంకా శంకుపూలు మొత్తం కోసాను. కనీసం ఒక డజన్ వరకు ఉన్నాయి శంకుపూలు. ఎంత అందంగా ఉన్నాయంటే ఈ శంకుపూలు. మా చిన్నప్పుడైతే ఈ శంకుపూలని ఓన్లీ గుళ్ళల్లో పూజ చేయడానికి మాత్రమే వాడేవాళ్ళు. చిన్నప్పుడైతే ఇలా వీటి ఫ్లవర్స్తో ఇట్లా కషాయాలు కాసుకోవటాలు అలా ఏమీ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్నీ అవేర్నెస్ పెరిగిపోయి అంతా యూట్యూబ్ పుణ్యమా అని ఎక్కడెక్కడన్నీ మనకి తెలిసిపోయి ఇలాంటివన్నీ మనం చేస్తున్నాము, ఆరోగ్యం పెంచుకుంటున్నాము. ఇలా నేను ఫ్లవర్స్ అన్నీ తెచ్చేసి ఇలా కషాయం కాసేసాను. ఇవైతే కలర్ఫుల్గానే వచ్చాయి, కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో గాజు గ్లాసులు లేకపోవటం వల్ల నేను స్టీల్ గ్లాసులను పెట్టాను. వాటి కలర్గా మాత్రం కనపడతలేదు. ఈ విధంగా నేను కూడా తాగేసి మా అమ్మకు ఒక గ్లాస్ ఇచ్చాను. ఇలా 4 రోజులు నేనున్న 4 రోజులు కాసిచ్చాను. ఇంకా బీపీ చూస్తే 140కి వచ్చింది. ఇది చాలా ఉపయోగం అనిపించింది. నేనైతే మీకు కూడా సజెషన్ చేస్తున్నాను, ఎక్కడైనా శంకుపూలు దొరికితే మీరు కూడా ఇలా కషాయంలాగా కాసుకుని తాగేసేయండి. మీరు కూడా ట్రై చేయండి.